నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. కరోనా కల్లోలం రోజు రోజుకు ఉధృతమవుతోంది. శరవేగంగా విస్తరిస్తున్న ఒమిక్రాన్ వ్యాప్తిని ఆపలేమంటున్నారు కొందరు వైద్య నిపుణులు. దాని లక్షణాలను గుర్తించేలోపే ఒమిక్రాన్ అనేక మందికి వ్యాపిస్తున్న పరిస్థితి. మరోవైపు కరోనాపై పోరాటంలో మానవాళికి ఉపకారం చేసే అస్త్రంగా ఒమిక్రాన్ మారుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తే ప్రమాదం ఉండదని, పండుగల వేళ అజాగ్రత్తను వీడి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తితో ప్రమాదం పొంచి ఉందా లేక ప్రయోజనం చేకూరుతుందా? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ బి రంగారెడ్డి గారు, ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ ఆఫ్ ఇండియా చైర్మన్. అట్లాగే డాక్టర్ పి అప్పారావు గారు, ప్రముఖ ఇమ్యునాలజిస్ట్. నమస్తే అండి ఇద్దరికి. నమస్కారం అండి. ముందుగా రంగారెడ్డి గారు, ప్రస్తుతం కరోనా వ్యాపిస్తున్న తీరు చూస్తుంటే ఈసారి ఎవరినీ వదలదన్న భావన వ్యక్తమవుతోంది. శరవేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ ఒమిక్రాన్తో అసలు ప్రమాదం ఉంటుందా ఉండదా సార్? ఏది ఏమైనా కానీ ఈ ఒమిక్రాన్ వ్యాప్తి అనేది మాత్రం మిగతా వేరియంట్ల కంటే శరవేగంగా జరుగుతూ ఉంది. ఈ విషయాన్ని గురించి మనకి అందరూ సైంటిస్టులు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు ఆంటోనీ ఫౌచి కూడా దాని గురించి మెన్షన్ చేయడం జరిగింది. ప్రపంచంలో ఎవరు కూడా ఒమిక్రాన్ని తప్పించుకునే పరిస్థితి లేదు అనే ఒక ప్రకటన చేయడం జరిగింది. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈరోజు యూరోపియన్ యూనియన్లో రాబోయే 6 నుంచి 8 వారాల్లో రమారమి ఒక 50% అక్కడ ఉండేటటువంటి పాపులేషన్ ఈ ఒమిక్రాన్ వేరియంట్తో ఇబ్బంది పడేదానికి అవకాశం ఉందని, ఈ వ్యాధి బారిన పడేదానికి అవకాశం ఉందని స్పష్టంగా సంకేతాలు ఇస్తున్నారు. అలాగే భారతదేశంలో కనుక మనం చూసుకునేటట్టయితే మనకి 1000-2000తో మొదలైనటువంటిది ఈరోజు 1,00,000 కేసుల కంటే పైగా దాటింది. అలాగే కొన్ని రాష్ట్రాల్లో మనకి ఇది ఆల్మోస్ట్ 60 నుంచి 65% మొత్తం వస్తున్నటువంటి పాజిటివ్ కేసుల్లో ఇది నమోదవుతూ ఉంది. ఇలాంటి పరిస్థితులలో మనకి భారతదేశంలో కూడా మనం దీని నుంచి తప్పించుకోలేమేమో అనే ఒక భావన ప్రస్ఫుటంగా మనకు తెలుస్తూ ఉంది. ఇది ముందు ఎలా ఉండబోతుంది అనేది ఇప్పటికే అంచనా వేయటం సాధ్యం కాదు. ఎందుకంటే మనకి 28 నవంబర్ తేదీన దీన్ని వేరియంట్ ఆఫ్ కన్సర్న్గా ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికీ మనకి 6 వారాల నుంచి 7 వారాలు కూడా పూర్తి అవ్వలేదు. కాబట్టి మనకి దీని తీరుతెన్నులు ఎలా ఉండబోతున్నాయి, ఈ యొక్క ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది ఇంకా స్పష్టంగా తెలియట్లేదు. ఒక విషయం మాత్రం చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. దీని యొక్క వ్యాప్తి 3 నుంచి 6 రెట్లు అధికంగా ఉంది. అలాగే దీని యొక్క సిమ్టమ్స్ కనుక చూసుకునేటట్టయితే డెల్టాతో పోలిస్తే ఒక 5-6 రెట్లు తక్కువగా ఉంది. అందువల్లనే ఈరోజు హాస్పిటలైజేషన్స్ చూసుకున్నా కానీ మనకి 5 నుంచి 10% మాత్రమే దీనిలో మనకి హాస్పిటలైజేషన్ జరుగుతూ ఉంది. అదే డెల్టా వేరియంట్తో కనుక తీసుకునేటట్టయితే 20 నుంచి 23% వరకు మనకు హాస్పిటలైజేషన్స్ జరిగాయి. రైట్ అండి. అప్పారావు గారు, కోవిడ్-19పై పోరాటంలో ఒమిక్రాన్ ఓ ఆశాకిరణం అంటూ కొన్ని విశ్లేషణలు జరుగుతున్నాయండి. అయితే దీంట్లో వాస్తవం ఎంతండి? ప్రేక్షకులందరికీ నమస్కారం. అయితే ఇది సైంటిఫిక్గా చాలా దగ్గరగా ఉందండి. ఆ ఆశ అనేది చాలా రియాలిటీకి దగ్గరగా ఉంది. ఎందుకోసం అంటే అసలు ఒమిక్రాన్ అంటే ఏంటి? ఇది కరోనా వైరస్. కరోనా వైరస్ అంటే మనందరికీ జలుబు తెచ్చేటటువంటి కామన్ కోల్డ్ వైరస్. దీంట్లో ముఖ్యమైనది 2 పాయింట్లు ఉంటాయి. ఒకటి ఇన్ఫెక్టివిటీ, 2 మనకి ఇన్ఫ్లమేషన్ ప్రొడ్యూస్ చేయటం. అందరం ఇన్ఫెక్ట్ అయిపోతాం. ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళందరి తాలూకా బాడీ మీద ఈ వ్యాధి ప్రభావం చూపబడదు. ఓకే, ఈ వ్యాధి ప్రభావం చూపబడడానికి గల కారణం ఏమిటి అంటే మన హ్యూమన్ బీయింగ్స్లో 3 × 10⁹ డైవర్సిటీ ఉంది. అంటే 3 బిలియన్ పీపుల్లో ఒకళ్ళు సరిపోయిన ఒకళ్ళు ఉంటాం. ఆల్ వైరసెస్ మనకు భూమి మీద 10⁻13 వైరసెస్ ఉన్నాయి. సో రోజు మన శరీరంలో వైరస్ల తాలూకా దాడులు అవుతూనే ఉంటాయి. శరీరం వాటిని రూపు మాపుతూనే ఉంటుంది. ఇప్పుడు కరోనా వైరస్కి వచ్చేటప్పటికి డిఎన్ఏ వైరస్లు అయితే అవి చాలా స్థిరంగా ఉంటాయి. ఆ వైరస్లు వచ్చిన తర్వాత మన బాడీలో ఇమ్యూనిటీ ప్రొడ్యూస్ అవుతుంది. అది లైఫ్ టైం ఉంటుంది. దానితో తయారు చేసిన వ్యాక్సిన్లు కూడా అంతే స్థిరంగా ఉంటాయి. కానీ ఆర్ఎన్ఏ వైరస్లు అంత స్థిరంగా ఉండవు. అందువల్ల దానికి చేసిన వ్యాక్సిన్లు కూడా అంత స్థిరంగా ఉండవు.
ఇది బేసిక్ సైన్సెస్. ఒక బేసిక్ సైన్సెస్ సైంటిస్ట్గా నేను చెప్పేది ఇది ముఖ్యమైన విషయం, అందరూ అర్థం చేసుకోవాల్సింది. అయితే ఇప్పుడు కరోనా వైరస్ ఇంతకుముందు వచ్చిన డెల్టా వైరస్ తాలూకా ట్రోపిజం అంటాం. ట్రోపిజం అంటే అది ఏ ఆర్గాన్ మీద అది పనిచేస్తుంది అన్నది. ప్రతి వైరస్, ఇప్పుడు హెర్పిస్ వైరస్ ఉందనుకోండి, హెర్పిస్ వైరస్ మనకి శరీరం మీదకి వచ్చి అది చర్మం మీద కనబడుతుంది. అలాగే రేబీస్ వైరస్ ఉందనుకోండి, అది బ్రెయిన్లోకి వెళ్ళి ఉంటుంది. యా, బట్ దీని తాలూకా ట్రోపిజం రెస్పిరేటరీ ట్రాక్ట్. మొన్న వచ్చినటువంటి డెల్టా వేరియంట్ తాలూకా ట్రోపిజం లోయర్ పార్ట్ ఆఫ్ ద లంగ్, అది లంగ్ టెర్మినల్ దాకా వెళ్ళి అక్కడ అది కూర్చుంటుంది. అవునండి. కానీ ఒమిక్రాన్ మాత్రం అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్లో మాత్రమే ఉంటుంది. అందుకోసమే స్ప్రెడ్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. సో అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్లో ఉండేటటువంటివన్నీ కూడా వాటంతటా అవి క్లియర్ అయ్యేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకోసమని ఒమిక్రాన్ ప్రొడ్యూస్ చేసేటటువంటి డిజీజ్ సివియారిటీ ఉండే అవకాశాలు చాలా తక్కువని, ఇది సైంటిఫిక్ రీజన్ బిహైండ్ దట్ అని నేను కూడా భావిస్తున్నాను. ఓకే అండి. కానీ ఒమిక్రాన్తో మీద వచ్చినట్టు ఒక వితండవాదం ఏంటంటే, ఒమిక్రాన్ వచ్చేగానే ఎక్కడితో జబ్బు తగ్గిపోతుంది అనే సంకేతాలు ఇస్తున్నారు. అసలు ఈ జబ్బులు తగ్గవు. ఇప్పటికే ఇన్ఫ్లుయెంజా తగ్గలేదు, రైట్ అండి. వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ తీవ్రత ప్రొడ్యూస్ చేసే స్ట్రెయిన్స్ వచ్చినప్పుడు మాత్రమే మనం కొంచెం కన్సర్న్గా ఉండాలి. ఒమిక్రాన్ తాలూకా తీవ్రత చూస్తుంటే, ఇందాక మా మిత్రులు చెప్పినట్టుగా ఒమిక్రాన్ తాలూకా తీవ్రత ప్రతి 5 మందిలోనే అదే దీనికన్నా తక్కువగా ఉండటం వలన ఒమిక్రాన్ మనకు శుభ సూచకాన్ని ఇస్తుంది. రైట్, ఓకే అండి. రంగారెడ్డి గారు, ఒమిక్రాన్ వ్యాప్తి తగ్గిన తర్వాత రేపు రాబోయే వేరియంట్లు మరింత బలహీనంగా ఉంటాయని అంటున్నారు. క్రమంగా కరోనా సాధారణ జలుబుగా మారుతున్న అంచనాల్లో శాస్త్రీయత ఎంతండి? మనకి ఇప్పుడు ఈ కరోనా విస్తృతంగా ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తున్నటువంటి తరుణంలో రకరకాల మిత్స్ ప్రచారంలో ఉన్నాయండి. ఒక మిత్ ఏంటంటే, ఈ ఒమిక్రాన్ వేరియంట్ అనేది దేవుడు పంపించిన వరం, ఇది ఒక న్యాచురల్ ఇమ్యూన్ బూస్టర్గా పనిచేయబోతుంది, ఇది ఒక వ్యాక్సిన్ రూపంలో మనకి హెల్ప్ చేయబోతుంది అనేది ఒక మిత్. రెండో మిత్ ఏంటంటే, ఇది ఒక సాధారణ జలుబులాగా ఉండబోతుందని. మూడో మిత్ ఏంటంటే, ఈ రాబోయే కాలంలో ఇంకా దీంతో ఈ కోవిడ్-19 పాండమిక్ అంతమవబోతుందని. కానీ ఇప్పటి వరకు మనకున్నటువంటి శాస్త్రీయ ఆధారాలను కనుక చూసుకునేటట్టయితే అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మనకి హాస్పిటలైజేషన్స్ కనుక తీసుకునేటట్టయితే యునైటెడ్ స్టేట్స్లో, సౌత్ ఆఫ్రికాలో మనకి హాస్పిటలైజేషన్స్ తక్కువగా ఉన్నప్పటికీ యునైటెడ్ స్టేట్స్, యూరోప్లో మనకి ఈరోజు నెంబర్ ఆఫ్ హాస్పిటలైజేషన్స్ ఈవెన్ విత్ ఒమిక్రాన్ తోటి కూడా పెరుగుతూ ఉన్నాయి. ఈవెన్ వ్యాక్సినేషన్ వేసుకున్నటువంటి ప్రజల్లో కూడా 2 డోసులు అలాగే బూస్టర్ డోసులు తీసుకున్న వాళ్ళల్లో కూడా ఒమిక్రాన్ వేరియంట్ బయటపడుతూ ఉంది. ఇలాంటి పరిస్థితులలో ఇదేదో ఒక సాధారణమైన జలుబులాగా మారబోతూ ఉంది అనే దానిలో ప్రస్తుతానికైతే దానికి ఇదిమిద్దమైనటువంటి శాస్త్రీయత లేదు అనేది నా భావన. ఇది అలాగే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ ఒమిక్రాన్ మనకి ఈరోజు మనకి 2 విషయాల్లో కనుక చూసుకునేటట్టయితే ఒక రకంగా డెల్టా వేరియంట్తో పోలిస్తే చాలా బాగుంది. ఒకటి ఏంటంటే నెంబర్ ఆఫ్ హాస్పిటలైజేషన్ ఇంతకు ముందే చెప్పినట్టు 6 నుంచి 8 రెట్లు తక్కువగా ఉంది. అలాగే 2-3 రోజుల్లోనే ఈ సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోతున్నాయి. అది మాత్రం దానిలో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఇమ్యూన్ ఎవేజన్ ఏదైతే జరుగుతుందో, అలాగే చాలా ఎక్కువ మంది పాపులేషన్లో చాలా తక్కువ సమయంలో వ్యాధి వ్యాప్తి ఏదైతే జరుగుతుందో, దీనివల్ల రాబోయే కాలంలో ఇంకా మ్యుటేషన్స్ జరిగి కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చేదానికి ఏమైనా అవకాశం ఉందా అనేది ఒక భయం అయితే ఉంది. ఇంకొక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను. ఇదేంటంటే, ఎప్పుడైతే మనకి ఇలాంటి కొత్త వేరియంట్లు చాలా తక్కువ కాలం మన శరీరంలో ఉండి అవి బయటకు వెళ్ళిపోతాయో, అలాంటప్పుడు మనకి అవి మన శరీరానికి ఏ విధమైనటువంటి గుణపాఠాలు నేర్పించవు. అంటే శరీరాన్ని పెపప్ చేయవు. అంటే మనం ఆ వేరియంట్ గురించి లేకపోతే ఆ వైరస్ గురించి మన లోపల ఉండేటటువంటి మెమరీ ప్రక్రియ ఏదైతే ఉంటుందో అది అంత గుర్తు పెట్టుకునే దానికి అవకాశం ఉండదు. ఎందుకంటే చాలా స్వల్పకాలం ఉంటుంది కాబట్టి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునేటట్టయితే ఇప్పటికైతే ఒమిక్రాన్ తోటి మనం చాలా బాగానే ఉన్నాం.
కాకపోతే ఈ కేసులు విపరీతంగా పెరిగేటట్టయితే, అలాగే మ్యుటేషన్స్కి దారితీసి కొత్త వేరియంట్లు దీనిలోంచి పుట్టుకొచ్చేటట్టయితే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. రైట్ అండి. అప్పారావు గారు, మీరు చెప్పండి, ఒమిక్రాన్ వల్ల పెద్దగా ప్రమాదం లేదని చెప్తున్నా కానీ ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి మాత్రం ఎక్కువగానే ఉంది. అయితే ప్రమాదం లేనప్పుడు ఈ హాస్పిటలైజేషన్ ఎందుకు పెరుగుతోందండి? ఎస్, హాస్పిటలైజేషన్ మనం ఓవర్ కాషస్గా ఉండడం నెంబర్ 1 పాయింట్ అండి. రెండో పాయింట్, ఒమిక్రాన్ యాజ్ ఇట్ ఈజ్గా ఒమిక్రానే కాదు, ఏ వైరసెస్ని కూడా ఓవర్ నైట్ ఏ స్పీషీస్ని తీసేలో. ఈ వైరల్ అటాక్ ఒక మనుషులకే కాదు, చేపలకి, కప్పలకి, జంతువులకి అన్నిటికీ వస్తుంటాయి. ప్రతి దాంట్లో ఉన్న డైవర్సిటీ వలన ఒక వైరస్ వచ్చి ఒక స్పీషీస్లో ప్రవేశిస్తే, మనుషులందరివి ప్రకృతి దృష్టిలో ఒక స్పీషీస్, మనం ఒక స్పీషీస్ని ఓవర్ నైట్ ఇంకొక స్పీషీస్ తీసేయలేదు. అది బయలాజికల్గా మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్. సో అందుకోసమని దీంట్లో డిజీజ్ కూడా ఏం చెప్పాను, ఇమ్యూన్ రెస్పాన్స్, మన బాడీ దాని మీద ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ఇమ్యూన్ రెస్పాన్స్, దాని అటాక్ కూడా ఒక సర్టన్ పెడిగ్రీ ఉన్నటువంటి పీపుల్ మీద మాత్రమే ఉంటుంది. అందుకోసమే మనకు కోట్లలో ఇన్ఫెక్టివిటీ ఉన్న డెత్లు మాత్రం వేలలోనే ఉన్నాయి ఇంతకు ముందు కూడా. ఈ పరిస్థితులు కానీ మనం చూసుకుంటే, ఇప్పుడు ఒమిక్రానే కాదు, మనకు ఉన్నటువంటి అన్ని వైరస్లు కూడా ఎప్పటికప్పుడు దెబ్బతీస్తూనే ఉన్నాయి. మనకి డెంగ్యూ వైరస్ అన్న అదే ఫినామినా చూపిస్తుంది, ఇన్ఫ్లుయెంజా అన్న అదే వైరస్ చూపిస్తుంది. అందుచేత ఈ పరిస్థితుల్లో మనం ఒమిక్రాన్ గురించి అంత వర్రీ అవ్వాల్సిన పరిస్థితి కనపట్లేదు. డెత్ రేట్ కూడా ఈసారి ఎక్కువగా ఉండదనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకోసమంటే ఇది లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ మీద పడుతున్నటువంటి ఆధారాలు చాలా తక్కువగా ఉండటం వల్లదే మనకు చాలా అడ్వాంటేజ్ అయింది. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లాగా ఉంటుంది కాబట్టి ఏ సోర్ త్రోట్తోనో జలుబుతోనో లేకపోతే మైల్డ్ దగ్గుతోనో అది ఎండ్ అయిపోతుంది. సో ఈ సీజన్ వరకు కూడా మనం ఒమిక్రాన్తో ముఖ్యంగా అందరితో మీరు అడిగిన దాకా ప్రశ్న, అమెరికాలో వాళ్ళు ఎందుకు వస్తుంది, ఇండియా వాళ్ళకి ఎందుకు రావట్లేదు? దీనికి జెనెటిక్ పెడిగ్రీస్ ఉన్నాయని చెప్పాను కదా. అవును, ఒక్కొక్క రేస్ దెర్ ఈజ్ ఎ రేషియల్ డిస్క్రిమినేషన్, ఇండివిజువల్ డిస్క్రిమినేషన్, జెనెటిక్ ప్రిడిస్పోజిషన్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఆ కారణంగా కానీ అక్కడ కొంచెం ఏమైనా ఇమ్యూన్ రెస్పాన్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుందేమో. కానీ ఇప్పుడు కూడా అమెరికాలో కూడా డెత్ రేట్ ఎక్కువగా లేదు వెన్ కంపేర్ విత్ ద ప్రీవియస్ ఇన్ఫెక్షన్స్. రైట్ అండి. సో మనకు అందుకోసం ఒమిక్రాన్ ఊపిరి తీసుకునే అవకాశాన్ని ఇస్తుందని నేను భావిస్తున్నాను. రంగారెడ్డి గారు, ఒమిక్రాన్ డెల్టా కంటే రెట్టింపు వేగంతో వ్యాపిస్తున్న పరిస్థితి సార్. అయితే చాలా మందికి ఇది సోకినట్లు కూడా తెలియని పరిస్థితుల్లో దీనివల్ల ఎవరెవరికి ఇబ్బందులు తలెత్తుతాయండి? మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి. ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ తోటి చాలామందికి అసిమ్టమాటిక్ ఇన్ఫెక్షన్ మాత్రమే వస్తుంది. అంటే వ్యాధి లక్షణాలు కనపడకుండానే చాలామందిలో ఈ వ్యాధి సోకుతూ ఉంది. ఇక అంటే మనం కనుక తీసుకునేటట్టయితే 2 డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు, అలాగే యంగ్ పాపులేషన్ వాళ్ళకైతే ఇది సాధారణమైనటువంటి జలుబులాగా వచ్చిపోయేదానికి అవకాశం ఉంది. ఎవరైతే ఇప్పటి వరకు వ్యాక్సిన్ డోసులు తీసుకోలేదో, అలాగే కోమార్బిడిటీస్తో ఉన్నారు, అంటే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, అలాగే ఇమ్యూనో సప్రెసివ్ మెడిసిన్స్ తీసుకునే వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళందరిలో ఇది కొంత ప్రమాదంగా పరిణమించేదానికి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు తగినటువంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. దీనిలో మనకి మొదటి వేవ్కి, రెండో వేవ్కి, మూడో వేవ్కి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త చర్యలు ఏదైతే ఉన్నాయో, స్వీయ రక్షణ చర్యలు, దానిలో పెద్దగా మార్పులేం లేదు. ఒకటే ఒక మార్పు ఏంటంటే, ఇప్పుడు మనకి ఒమిక్రాన్ మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నట్లు 3 నుంచి 6 రెట్లు ఎక్కువగా వ్యాప్తి చెందుతూ ఉంది. అలాగే గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందుతూ ఉంది. కాబట్టి తప్పనిసరిగా సరైనటువంటి మాస్క్, అలాగే సరైన ఫిట్ ఉండేటటువంటి మాస్క్ వేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే రంగారెడ్డి గారు, ఒక విషయం అండి, చిన్నపాటి లక్షణాలు ఉన్న వాళ్ళకి సెల్ఫ్ మెడికేషన్ ఎలా అంటారు? మనకి ఇప్పుడు ప్రభుత్వం కూడా దీని గురించి గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. ఎవరికైతే వ్యాధి లక్షణాలు కనపడలేదో వాళ్ళు ఐసోలేట్ చేసుకుంటే సరిపోదు. సెల్ఫ్ ఐసోలేట్ చేసుకొని వాళ్ళు సరైనటువంటి ఆహారం, సరైనటువంటి నిద్ర, అలాగే కొంత ఎక్కువగా వాటర్ కనుక తీసుకునేటట్టయితే వాళ్ళల్లో ఆ లక్షణాలు తగ్గుబాటు త్వరలోనే కల్పిస్తుంది. ఎవరైతే లక్షణాలు, స్వల్ప వ్యాధి లక్షణాలు కల్పిస్తాయో వాళ్ళకు ఉండేటటువంటి రోగ లక్షణాన్ని బట్టి, అంటే కొంత గొంతులో నొప్పి ఉంటేనో,
లేకపోతే ఒళ్ళు నొప్పులు ఉంటేనో పారాసిటమాల్ లాంటివి వేసుకుంటే సరిపోతుంది. అలాగే గార్గిలింగ్ చేయటం, గోరువెచ్చటి నీళ్లు తాగటం, ఇవన్నీ చేస్తే అది తగ్గిపోతుంది. ఒకవేళ కనుక ఆక్సిజన్ లెవెల్స్ డౌన్ అవటం కానీ, లేకపోతే కంటిన్యూస్గా ఒక 2-3 రోజులు జ్వరం ఉండటం కానీ అలాంటిది కనుక ఉంటే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి. రైట్ అండి. అప్పారావు గారు, 60 ఏళ్లు దాటిన వారికి ప్రస్తుతం బూస్టర్ డోస్ ఇస్తున్నామండి. ఈ బూస్టర్ డోస్ వల్ల కలిగే ప్రయోజనం ఏంటండి? అయితే బూస్టర్ డోస్ వేసుకున్న వారందరికీ ఒమిక్రాన్ నుంచి రక్షణ లభిస్తుందంటారా? అంటే ఇంతవరకు సైంటిఫిక్ స్టడీస్ చెప్తుంది ఏంటంటే బూస్టర్ డోస్ వేసుకున్న వాళ్ళని ఇన్ఫెక్షన్ నుంచి ఆపలేకపోయామండి. సో ఇన్ఫెక్షన్ మాత్రం వస్తుంది, వాళ్ళకి ఒమిక్రాన్ మాత్రం సోకుతుంది. సోకిన తర్వాత వాళ్ళకి వ్యాధి కాకపోవడం ఈ బూస్టర్ డోస్ వలన, లేకపోతే ఆ వైరస్ తాలూకా సహజ లక్షణం అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. సో బూస్టర్ తాలూకా ఎఫెక్ట్ అంత ఉండకపోవచ్చు, కానీ టూ మెనీ బూస్టర్ డోసెస్ ఆల్సో అట్ టైమ్స్ ఇంజూరియస్ టు ద బాడీ. ఓకే, అందుకు బూస్టర్స్ అనేది అవసరాన్ని అవకాశాన్ని బట్టి చూసుకుంటూ ఉండాలి. సైంటిఫిక్గా కానీ మనం మాట్లాడితే ఈ వైరస్ అటాక్స్లో వచ్చేటటువంటి డెత్ రేట్ ఎప్పుడు కూడా హ్యూజ్ ఇమ్యూన్ రెస్పాన్స్ ఉన్న వాళ్ళకే వస్తుంది, లో ఇమ్యూన్ రెస్పాన్స్ ఉన్న వాళ్ళకి రాదు. అప్పుడు మనకి స్పానిష్ ఫ్లూలో కానీ, మనకు మొన్న వచ్చిన డెల్టా వేవ్లో కానీ చాలా బలమైన వాళ్ళు చచ్చిపోయారు. ఓల్డ్ పీపుల్ సరే వాళ్ళకి వైరీమియా కారణం వల్ల కానీ, వైరీమియా కారణం వల్ల డెత్ వస్తుంది, ఇమ్యూన్ రెస్పాన్స్ వల్ల డెత్ వస్తుంది. వైరీమియా వల్ల వచ్చేదాన్ని సెప్టిసిమియా అంటాం. సెప్టిసిమిక్ డెత్స్ చాలా తక్కువ ఉంటాయి, కానీ ఇమ్యూన్ రెస్పాన్స్ వల్ల వచ్చేది మాత్రమే చాలా ప్రమాదమైంది. మొన్న డెల్టాలో చూసింది స్పానిష్ ఫ్లూలో చూసినటువంటి స్ట్రాంగ్ వేవ్. ఆ రోజు స్పానిష్ ఫ్లూలో ఏముందంటే డాక్టర్లు, నర్సులు, ట్రెంచ్ డెగ్గర్స్ ముఖ్యంగా అందరూ డిస్ట్రాట్ అయిపోయింది అప్పుడు సొసైటీ. లక్కీగా మనకు అంత బీభత్సంగా కనిపించినా కానీ అంత మేజర్ డెత్ రేట్ లేదు. ఒక పాండమిక్ చూపించాల్సినంత డెత్ రేట్ మనకి ప్రకృతి దయ వలన మనకు అది కనపడలేదు. సో మన డెల్టా వేవ్ను కూడా చాలా సమర్థవంతంగానే మానవాళి దాటిపోయిందని మనం ధైర్యంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒమిక్రాన్ వల్ల అసలు ఆ పరిస్థితుల్లో 10వ వంతు కూడా ఉండదని ఈ వైరస్కి దాని సహజ స్వరూపాలే చెబుతున్నాయి. ఓకే, వ్యాక్సినేషన్ అనేది ప్రభుత్వాలు కూడా అందుకే మ్యాండేటరీ చేయలేదు. వాళ్ళ తాలూకా పరిస్థితిని బట్టి మీరు మీ హాస్పిటల్కి వెళ్ళి మీకు భయంగా ఉంటే ఒక షాట్ తీసుకోండి అని మాత్రం ఎంకరేజ్ చేస్తున్నా కానీ చెప్పలేదు. ఎందుకోసం అంటే ఇవి కూడా ఖచ్చితమైన ఇమ్యూన్ రెస్పాన్స్ ఎందుకు అంటే వీళ్ళు స్పైక్ ప్రోటీన్ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. స్పైక్ ప్రోటీన్ మారిపోయింది పూర్తిగా. మనం అనుకున్న స్పైక్ ఇప్పుడు స్పైక్ అది కాదు. అందుచేత కిల్డ్ వ్యాక్సిన్ ఇస్ ఆల్వేస్ బెస్ట్. హైదరాబాద్ వ్యాక్సిన్ అసలు ఇట్ కెన్ గివ్ మోర్ ప్రొటెక్షన్ దాన్ ప్రపంచం అంతా కూడా స్పైక్ మీద కాన్సన్ట్రేట్ చేసింది. మన వాళ్ళు ఒక్కడే కిల్డ్ వైరల్ వ్యాక్సిన్ స్టడీ చేశారు. రైట్ అండి. దీని మీద ఎక్కువ యాంటీజెన్స్ ఉంటాయి కాబట్టి మనకి ఎక్కువ ప్రొటెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్. సో ఫ్యూచర్లో ఏది అవుతుంది కానీ ఏదైనప్పుడు కూడా ఆర్ఎన్ఏ వైరస్ల తలక వ్యాక్సిన్స్ అంత స్థిరంగా ఉండవు, అంత స్థిరంగా పనికిరావు. రైట్ అండి. రంగారెడ్డి గారు, మీరు చెప్పండి, భారత్లో మొదటి డోస్ టీకా ఇచ్చే నాటికే చాలామంది కరోనా సహజ ఇమ్యూనిటీ పొందారనే వాదన ఒకటి ఉంది. దీంతో మొదటి డోసే బూస్టర్ డోస్గా మారిందన్న విశ్లేషణ ఎట్లా చూడాలంటారు సార్? అయి ఉండొచ్చండి. ఎందుకంటే మన భారతదేశంలో మొదటి, రెండవ వేవుల్లో కనుక తీసుకునేటట్టయితే ప్రపంచ సరాసరి సగటు ఏదైతే వ్యాధితోటి బాధపడిన వాళ్ళు ఉన్నారో దాంతో మన పాపులేషన్లో కనుక కంపేర్ చేసుకునేటట్టయితే చాలా తక్కువ మంది వ్యాధిగ్రస్తులయ్యారు. అలాగే చాలా తక్కువ మందికి వెంటిలేషన్ దాకా లేకపోతే డెత్ వరకు పోయినటువంటి సిచ్యువేషన్. సో తప్పనిసరిగా మనం ఈ వాదనలో కొంత పస ఉందనేది మనం తప్పనిసరిగా అగ్రీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ అండి. అప్పారావు గారు, ఆరోగ్య నిపుణుల అంచనాల ప్రకారం పండుగల తర్వాత ఒమిక్రాన్ విజృంభిస్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం సంక్రాంతి సమయంలో ఇది మరింత ప్రమాదకర స్థాయికి చేరకుండా నివారించడం ఎట్లా అండి? అంటే ప్రమాద స్థితికి తారణ పరిస్థితి ఏంటంటేనండి కాంటాక్ట్. మనకు పండగల్లో ఈ కాంటాక్ట్ మనం ప్రివెంట్ చేయగలగాలి. సార్ చెప్పినట్టుగా ఇది మనకి ఎయిర్బోర్న్ డిసీజ్ కూడా ఇప్పుడు. అందుకోసమే మనకు మాస్క్ కన్నా ముఖ్యమైనది సోషల్ డిస్టెన్సింగ్. సోషల్ డిస్టెన్సింగ్లో మనం ఉండగలిగితే ఇది ఎక్కువ మంది ప్రొటెక్ట్ చేస్తుంది. కానీ ఆ సోషల్ డిస్టెన్స్లో మనం ఉండగలమా, అది ప్రధానమైనది. దాని మీద మనం స్ట్రెస్ పెట్టాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇది చేసేటటువంటి ప్రమాదం అంటే ఎంతమందిని డెత్ బెడ్ దాకా తీసుకెళ్తుంది అన్నది ఇంతవరకు మన అంచనాల్లో మనం ధైర్యంగానే ఉన్నాం. మనకు వస్తున్నటువంటి ఆల్ డేటా బట్టి చూస్తే ఇట్స్ నాట్ గివింగ్ ఇట్ షేప్ యాజ్ అ కిల్లర్ వైరస్. ఇది కిల్లర్ వైరస్ జాబితాలోకి వెళ్ళట్లేదు కాబట్టి మనకి
ఆ ధైర్యం ఉంది. తప్పకుండా పండగ తర్వాత మాత్రం వేవ్ చాలా పెద్దది అవుతుంది. అంతే. ఫిబ్రవరి మిడ్ వరకు కూడా విల్ హ్యావ్ మోర్ పాజిటివ్ నెంబర్స్ మాత్రం పెరుగుతాయి. అప్పారావు గారు, Numbers పెరుగుతాయి కానీ ఒమిక్రాన్ తర్వాత పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉండే ఛాన్స్ ఉందంటారా? చాలా తక్కువ అండి. ఎందుకోసమంటే దీంట్లో ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతినాలి. ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటే ఐరిస్ అనే దెబ్బ వస్తుంది, ఇమ్యూన్ రికన్స్ట్రక్టివ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ అని. అప్పుడు వచ్చిన దాంట్లో ఆ ఇమ్యూన్ సిస్టమ్ రీకన్స్ట్రక్ట్ అయ్యేటప్పుడే మనకి బ్లాక్ ఫంగస్ లాంటివన్నీ వచ్చేస్తాయి బాడీలోకి. ఇది హైజీన్ వల్ల కానీ, వాటర్ వల్ల కానీ, తర్వాత ఆక్సిజన్ మాస్క్స్ వల్ల కానీ కాదు. మన హెచ్ఐవిలో వచ్చినట్టుగా సెల్స్ చచ్చిపోయి మళ్ళీ పైకి లెగిసేటప్పుడు వచ్చినటువంటి ప్రక్రియలోనే ఈ ఆటో ఇమ్యూన్స్ మన బాడీ మీద పడుతుంటాయి. రైట్ సో అండి. ఇది ఇమ్యూన్ సిస్టమ్ని డ్యామేజ్ చేసే పరిస్థితి లేదు కాబట్టి పోస్ట్ కోవిడ్ వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు అప్పారావు గారు, రంగారెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికే కరోనా 2 వేవుల ప్రభావంతో ఎంతో నష్టపోయిన ప్రజలు ఒమిక్రాన్ రూపంలో మరింత ఎక్కువగా ప్రభావం కనిపిస్తున్న పరిస్థితి. కేసులు భారీగా నమోదవుతున్నాయి. అయితే వ్యాప్తి ఎక్కువగా ఉండే ఈ ఒమిక్రాన్ పండుగల తర్వాత మరింత ఎక్కువగా విజృంభిస్తుంది. ప్రజలు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అట్లాగే భవిష్యత్తులో మరిన్ని వేరియంట్లు వచ్చే అవకాశం ఉందన్న విశ్లేషణల నేపథ్యంలో బూస్టర్ డోసు వ్యాధి వ్యాప్తిని తగ్గిస్తుంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.